పాము పేరు వింటేనే మనలో చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. పాము కనిపిస్తే చాలు పై ప్రాణాలు పైనే పోతాయి. భయంతో గజగజ వణికిపోతాము. భయంతో అక్కడ నుండి దూరంగా పరుగు పెడతాము. ఒక్క పామును చూస్తేనే ఇలా అనిపిస్తే మరి ఒకే ప్రాంతంలో లక్షల కొద్ది పాములు ఉంటే పరిస్థితి ఏంటి? ఊహించటానికి కూడా భయంకరంగా ఉంది కదా. కానీ ఒకే ప్రాంతంలో లక్షల కొద్ది పాములు ఉన్న ప్రాంతం బ్రెజిల్ దేశంలోని ఒక ఐలాండ్ లో ఉంది. దాని పేరే స్నేక్ ఐలాండ్. ఈ ఐలాండ్ లో కేవలం పాములు తప్ప మరే జీవులు ఉండవు. ఈ పాములు అత్యంత విషపూరితమైనవి. కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోవడం గ్యారంటీ. ఈ ఐలాండ్ ఎన్నో సంవత్సరములుగా విషపూరిత జీవులకు పాములకు ఆవాసంగా ఉంది. ఈ ఐలాండ్ కు టూరిస్టులు వెళ్లడాన్ని నిషేధించారు. ఇటువంటి విషపూరిత పాములు కేవలం ఈ ఐలాండ్ లో మాత్రమే కనిపిస్తాయి. అయితే ఇక్కడున్న కొన్ని రకాల పాములు పక్షులపై దూకి కాటేస్తాయి. తక్కువ ఎత్తులో ఎగిరే పక్షులపై దూకి ఆ పక్షులను కాటేసి చంపేస్తాయి. దక్షిణ కొరియా దేశంలో బుయాంగ్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటి ఉంది. అయితే ఈ కంపెనీలో పనిచేస్తున్న మహిళలకు ఈ కంపెనీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే ఎవరైతే పిల్లల్ని కంటారో ఒక్కొక్క బిడ్డకు 62 లక్షల రూపాయలను ఇస్తామని ఆఫర్ చేసింది. ఈ కంపెనీలో పనిచేసే మహిళలంతా లాంగ్ లీవ్ తీసుకుని పిల్లలు కనే పనిలో బిజీగా ఉన్నారంట. 2022లో చేసిన ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో అతి తక్కువ సంతానోత్పత్తి రేటు కలిగిన దేశం దక్షిణ కొరియాగా నమోదైంది. అందుకే దక్షిణ కొరియాలో ఉన్న కొన్ని కంపెనీలు ఈ ఆఫర్ ని ఇస్తున్నాయి. ఏదైనా నేరం చేసి పట్టుబడిన వారిని అరెస్ట్ చేసి తరువాత కోర్టులో ప్రవేశపెడతారు. ఈ సిచ్యువేషన్ లో జడ్జి గారు ఎటువంటి శిక్ష విధిస్తారో అని ఖైదీలకు ముచ్చెమటలు పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ పైనే అతని భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఒక కోర్టులో ఒక వింత సంఘటన జరిగింది. అదేంటంటే దొంగతనానికి పాల్పడి జైలుకెళ్లిన ఒక దొంగ కటకటాల్లో శిక్ష అనుభవిస్తున్నా తన నేరాన్ని మర్చిపోయాడు. ఈ దొంగ తన శిక్ష నుండి ఎలాగైనా తప్పించుకోవడానికి కోర్టులో జడ్జి తీర్పు చెప్పే టైంలో ఏకంగా ఆ మహిళా జడ్జికి ఐ లవ్ యూ అని చెప్పేశాడు. తరువాత ఏమైందో మీరే ఊహించండి. ఈ భూమి మీద ఎన్నో విచిత్రమైన జీవులు ఉన్నాయి. వీటిలో చాలా రకాల జీవులు వాటి లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఒక జీవి పుట్టగానే తన తల్లిని తినడం ప్రారంభిస్తుంది. అలా అది తన కన్న తల్లినే చంపుకు తింటుంది. ఆ జీవి మరేదో కాదు, మనందరికి తెలిసిన తేలు. ఇవి చాలా విషపూరిత జీవులు. అయితే ఈ తేళ్లు ఎడారుల నుండి అడవుల దాకా అన్ని ప్రదేశాల్లో జీవిస్తూ ఉంటాయి. అయితే ఇవి నైట్ టైంలో చాలా యాక్టివ్ గా ఉంటాయి. ఇవి ఎక్కువగా రాళ్ళు, కర్రలు, మట్టి కింద నివసిస్తూ ఉంటాయి. వీటికి పొడవాటి వంకరగా ఉండే తోక ఉంటుంది. దానికి చివరిలో ఒక కొండి ఉంటుంది. శత్రువుల బాడీలోకి పాయిజన్ ను ఇంజెక్ట్ చేయడానికి ఈ కొండిని యూజ్ చేస్తుంది. ఇది చిన్న చిన్న కీటకాలను, సాలె పురుగులను, చిన్న చిన్న ఎలుకలు వంటి జీవులను చంపగలదు. కొన్ని తేళ్లు చాలా బలమైన పాయిజన్ ను కలిగి ఉంటాయి. ఇటువంటి తేళ్లు మనుషులను సైతం చంపగలవు. తేలు పిల్లలు పుట్టినప్పుడు అవి చాలా మృదువుగా చిన్నవిగా ఉంటాయి. అవి తల్లి వీపు పైకి ఎక్కి పెద్దగా బలంగా పెరిగే వరకు అక్కడే ఉంటాయి. తల్లి వీపు పైకి ఎక్కి జీవించే ఈ చిన్న తేళ్లు వాటి ఆహారం కోసం తల్లి వీపు భాగాన్ని కొంచెం కొంచెం తింటూ ఉంటాయి. ఈ క్రమంలోనే తల్లి తేళ్లు అనేవి వాటి బిడ్డల ఆహారం కోసం బలవుతూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.